ఇప్పుడు నేను మీకు ఉదార ఫాసిస్టుల గురించి చెప్తాను. చాడా శాస్త్రి గారు అందించిన సమాచారం ఇది. ఉదార ఫాసిస్టులు ఎవరు అంటే అత్యంత క్రూరమైనటువంటి జాతికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు పచ్చగా ఉంటే ఏ దేశమన్నా ఒక పచ్చగా ఉంటే చూడలేని వాళ్ళు. సో కిరోసిన్ చల్లేటటువంటి బ్యాచ్ అనమాట. అగ్గి పెడతారు, కిరోసిన్ చల్లుతారు, రకరకాల కోణాల్లో విధ్వంసం సృష్టిస్తూ ఉంటారు. మనం ఈ విషయాలన్నీ కూడా చాలా నిశితముగా గమనించాలి. ప్రజలచే ఎన్నుకోబడ్డా కూడా తమకు నచ్చని నాయకులని అధికారం నుంచి గద్దె దింపడానికి ఈ ఉదార ముఠా అమలు చేస్తున్న ప్రణాళికల గురించి సునిశితముగా పరిశీలించాల్సిన అవసరం ఉంది మనకి. ఈ మధ్యనే ఎన్నికల్లో గెలిచినటువంటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను ఆ పదవి నుంచి దింపిన విధానాన్ని మీరు గమనించండి. భారత్ మీద కూడా ఇలాంటి దాడులు చాలా జరిగాయి. బట్ భారతీయులు వీరి పప్పులు ఉడకనివ్వలేదు. బట్ అలాగని మనమేమీ సేఫ్ జోన్లో లేము. ఎప్పటికైనా సరే భారతదేశంలో కూడా అటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మెజారిటీ హిందువులు అప్రమత్తమైతే వీటన్నింటినీ కూడా అధిగమించవచ్చు. బంగ్లాదేశ్ విషయానికి వస్తే ఒకసారి ఈ కుట్ర వెనుక ఉన్నటువంటి శక్తుల్ని చెప్తాను చూడండి. చైనా, పాకిస్తాన్ ఎలాగూ ఉంటాయి. అలా కాకుండా అమెరికా CIA, జార్జ్ సోరోస్, ఫోర్డ్ రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ ఇదే రామన్ మెగాసెసే అవార్డ్స్ని స్పాన్సర్ చేస్తుంది. రామన్ మెగాసెస్ అవార్డు గ్రహీత మహమ్మద్ యూనిస్ ప్రస్తుతానికి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని. అలాగే ఇతడు ఇస్లామిక్ సంస్థ జమాయతే ఇస్లామీకి సంబంధించిన వాడు. అంటే ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి మహిళా ప్రధాని హసీనాను దింపేసి తమ పప్పెట్లు యూనిస్ని ఆ ప్రధాని పదవిలో కూర్చోబెట్టారు. ఇలాగే మన దేశంలో కూడా కొందరు పప్పెట్స్ ఉన్నారు. వారి ద్వారా అటు హిండెన్బర్గ్ లాంటి విదేశీ బిలిబిత్రి కంపెనీల ద్వారా దేశంలో అలజడులు పుట్టిస్తూ ఉంటారు అనేది మనం పదే పదే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తస్మాత్ జాగ్రత్త.